ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో లక్నో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు మరో 2 బంతులు మిగిలి ఉండగానే 153 పరుగులకే ఆలౌట్ అయింది. బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ ఈ ఐపీఎల్ లో ఆకర్షణంగా నిలిచిన మయాంక్ యాదవ్ రెండో మ్యాచ్లోనూ సంచలన బౌలింగ్ తో అదరగొట్టాడు. కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అందులోని ఈ మ్యాచ్లో ఆర్సీబీ అటు బౌలింగ్ లోని ఇటు ఫీల్డింగ్ లోను పూర్తిగా చేతులెత్తేశారు. అయితే ఈసారి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ ఎత్తిపోయి మిడిల్ ఆర్డర్ లో పుంజుకున్నప్పటికీ మయాంక్ యాదవ్ పెద్ద దెబ్బ కొట్టాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై ఫాఫ్ డు ప్లెసిస్ స్పందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో మేము ఫీల్డింగ్ తప్పిదాల కారణంగానే ఓటమికి కారణమైందని, క్వింటన్ డికాక్ అలాగే నికోలస్ పూరన్లు ఇచ్చిన క్యాచ్లను వదిలేయడంతో లక్నో భారీ స్కోరు చేసిందని ఫాఫ్ డు ప్లెసిస్ తెలిపాడు. అయితే ఆ తర్వాత యువ పేసర్ మయాంక్ యాదవ్ సంచలన బౌలింగ్ తమ విజయ అవకాశాలను పూర్తిగా దెబ్బ పడేలా పేస్ తో తన కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. లైన్ అండ్ లెంత్ తో కంట్రోల్ చేసే విధానం, క్రమశిక్షణంగా బౌలింగ్ చేయటం, అతని ఖచ్చితత్వంతో కూడిన బంతులు ఆడడం తమ బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని ఫాఫ్ డు ప్లెసిస్ పేర్కొన్నాడు.